రారండి ఇందాక ఎవరో పాడుతున్నారు వచ్చినోడికి. వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రారండి చప్పట్లో సుని చేరండి కలవరమైన కలతలు ఉన్న కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవు ఆలయాన చేతను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును మందిరంలోనికి రండి వందనీయుడేసుని చేరండి దేవుని తేజస్సు నిలిచే స్థలమిది వెంటాడే భయములైనా తీరని అపజయములైనా వెంటాడే భయములైనా తీరని అపజయములైనా తొలగిపోను ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును మందిరంలోనికి రండి వందనీయుడేసుని చేరండి. దేవునికి స్తోత్రం. ఎన్నున్నాయంట? దేవుని తేజస్సు నిలిచే స్థలం మీదంట. ఇంకా ఇంకా వెంటాడే భయంలైనా తీరనపజయంలో తొలగిపోవును ఆలయాన్ని చేరని ఇంకా రకరకాల వ్యాధులైనా కష్టాలైనా నష్టాలైనా కన్నీళ్ళైనా కడకనలైనా పోవును. ఎక్కడికి చేరును? ఇక్కడ చేరినప్పుడు కన్నీ పోవును, కానీ ఇక్కడ నుంచి వదిలేసి నువ్వు అన్ని కొడు తెచ్చుకోను నువ్వు అంతే, తేడా లేదు. జాగ్రత్త, నీకున్న దీన్ని బట్టి అతిశయపడు. కాబట్టి ప్రియ సంఘం, ఇంత చక్కని ఆ వాతావరణంలో అద్భుతమైన సేవకులు అద్భుతంగా మీకోసం ఇంత మంచి మీటింగ్స్ని అరేంజ్ చేసి ఇంత చక్కని చెప్పినావు. నేను దేవుడిలోకి ఎలాగొచ్చాను, నేను ఎవరని తెలుసుకున్నాను, దేవుడు నన్ను ఎలా డిజైన్ చేశాడని తెలుసుకున్నాను. ఈరోజు నా పరిస్థితి, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటనేది సాక్షి రూపంలో చెప్తాను, జాగ్రత్తగా విందాం. మాది మండపేటలో నేను, మా అమ్మగారు, మా చెల్లి, మా తమ్ముడు, మా నాన్నగారు ఉండేవారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బాగా తాగుబోతు, చక్కని తాగుబోతు. కాబట్టి ఇలాంటి తాగుబోతుడు కడుపున పుట్టిన ఏకైక వ్యక్తిని మేము ముగ్గురు మాట. అయితే మాది మండపేటలో ఉన్నప్పుడు ఈయన తాగి వచ్చిన తర్వాత ఈయనకి సారా సరిపోతే ఆ సారా ప్యాకెట్ తెమ్మని చెప్పేసి అని వేరే చోటకు పంపించేవాడు. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే చాకల పెళ్ళని, మాదిగి పెళ్ళి, మాల పెళ్ళి, కోపల పెళ్ళి, సోదరు పెళ్ళి అని చెప్పేసి పల్లెలు ఉంటాయి. ఇలాగా ఊరు అక్కడికి వెళ్ళి అక్కడ సారా అమ్ముతారు, అక్కడ తీసుకురారని చెప్పేసి అంటే ఫెడలు తొప్పుకుంటే వెళ్ళి సారా తీసుకొచ్చుకునేవాడు. మా అమ్మగారు కుర్రోని పంపిస్తున్న తప్పు రేపు పొద్దున పాడైపోతాడు అని చెప్పడానికి భయం అవుడు. కాబట్టి ఆయన సారా తీసుకురామంటే ఆ సైకిల్ తొప్పుకుంటూ వెళ్ళి సారా ప్యాకెట్ తీసుకొచ్చి ఆయన చెప్తాడు. ఇంతకుముందు ప్రపంచంలో ఎవరికి లేని పేరు మా నాన్నగారికి ఉంది. ప్రపంచంలో ఎవడో పెట్టుకోడు ఆ పేరు. ఆ పేరు కయ్యేను. దేవుడు సృష్టి చేసిన తర్వాత ఆదాము కవక పుట్టిన మొదటి కొడుకు ఎవరో కయ్యేను. కయ్యేను ఎలాంటి వాడు? దేశదిమ్మరి, నరహంతకుడు, దేవుని యందు భయము భక్తి లేనివాడు, భ్రష్టుడైన వాడు. ఇలాంటి వాడు పేరు తీసుకొచ్చి మా బాబు పెట్టారు. అందరూ రే కయ్యన్ గడి కొడుకురా అంటే కయ్యేన్ అంటే మనకే తెలియదు కదా అప్పట్లోనే. అవును, నేను కయ్యేను కొడుకునే అంటుండేవాడు. అది పెద్ద ఫీలింగ్ లాగా అయిపోతుండేవాడు. అంటే పేరు వెరైటీగా ఉంది కదా కయ్యేన్ అంటే. ఓకే. ఈ తర్వాత ఎవడు చెప్పాడు? మా మామగారు చెప్పాడు అంటారు. మా కయ్యేన్ అనేవాడు చాలా దారుణమైన వ్యక్తి, బైబిల్లో ఆ నరహంతకుడు తొమ్మిది చంపేయాడంట అని చెప్పారంట. వెంటనే మా మామ రోకలెట్టుకుని వెళ్ళిపోయింది కొట్టేయడానికి పాస్ట్ గారు. నీకు బైబిల్ ఏమొచ్చు? బైబిల్లో నా కొడుకు ఇంత దుర్మార్గుడు దౌర్భాగ్యుడు అని పెట్టి నువ్వు పెడతావా పేరు తీసేస్తావు, నేను రోకలెట్టి కొట్టి దూరమే కొట్టి చంపేయమంటావు అని చెప్పేసి అంటే
ఆడేం తెలియక ఆ నోటుకొచ్చిన పేరు యేసు అని పెట్టేశాడంట. కయ్యనేమయ్యాడు ఇప్పుడు? యేసు అయ్యాడు. మా యేసు తాగుతాడు. మా యేసు అంటే సుందర్రావు అనేబడిన మా యేసు, మా తండ్రి అయిన యేసు తాగుతాడు, తిరుగుతాడు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. భార్యను కొడతాడు, తిడతాడు, బిడ్డలకు అన్నం పెట్టడం ఏం పెట్టడు. ఇంత దౌర్భాగ్యమైన వ్యక్తికి గొప్ప దేవుడైన సృష్టికర్త అని పేరు పెట్టారు యేసు. మరి యేసుగా వెళ్ళరా నువ్వు? ఇప్పుడు ఎవరి కొడుకు నేను? ఎవరి కొడుకుని? యేసు కొడుకుని. మరి యేసుగడి కొడుకు రైడు అని కయ్యని కొడుకు అల్లా ఏమైంది? యేసుగడి కొడుకే. రైట్. పేరుని బట్టి మనకి మారతాయో మారతాయో పక్కన పెట్టాయి జరగవు. పేరు బలం, నక్షత్ర బలం, రాశి బలం, నువ్వు కూర్చున్న గడియలు, గడిగుడ్లు, గోంగూరలు వీటి వల్ల పనిజరగదు. అలాగనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ఎక్కి చచ్చిపోవడానికి వెళ్తున్నప్పుడు అతని దగ్గర ఒక 5 పండితులు ఉండేవారంట. అయ్యా మీరు వెళ్ళకండే, ఇది దుర్మార్గం, అమృత గడియలు లేవు కనుక ఈ గడియల్లో మీరు వెళ్తే కనుక చచ్చిపోతారని ఒక్కడో చెప్పలేదు. ఎందుకంటే ఆ పంచాంగం రాసింది అలా. మొన్న ఒకడు రాశాడు చక్కగా ఏంటంట, చెప్పకూడదు తెలియదు కానీ వదిలే మనకి మొన్న. కాబట్టి ఏ వృత్తి అయితే చేస్తాడో, సపోజ్ రక్షరేఖలు కడుతున్న వాడికి భార్యకి రచ్చరేఖ ఉండదు, వాళ్ళ ఆవిడికి జ్వరం రాదు. చూడండి, రక్షరేఖలు అమ్ముకున్నవాడు భార్య కానీ వాడు బిడ్డలు కానీ రక్షరేఖ కట్టడం, ఎందుకంటే అది ఎంత టాలెంటెడ్ వీడికి తెలుసు, వీడు వ్యాపారం చేస్తున్నాడు దాంతో. అలాగా ఎవడైతే ఇప్పుడు పిండాలు పెట్టి వాళ్ళు ఉంటారు, ఈ గడియలు మంచి కాదు, తిథులు మంచి కాదు, లై మంచి కాదు, ఈ మంచి అని చెప్తాడు. మీకు మంచి కాదు కానీ వాడికి మంచి ఆడు వెళ్ళిపోతాడు. జనాలను నమ్మించి మోసం చేసే పరిస్థితులు ఉంటే గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నావు నువ్వు. పెళ్లి చేయాలంటే ముహూర్తం, మొన్న అలాగే ఒక ఆవిడెట్టింది ముహూర్తం, శుభ్రంగా ఎట్టి భయంకరం మే నెలలో వర్షం వచ్చేసి పెళ్లి లేదు ఏమి లేదు, పెళ్లి కొడుకు పంచెట్టుకుని పచ్చి ఊడిపోయింది అడిగి, పెళ్లి కూతురు అలాగే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడే వదిలేశాడు వీడు, పిల్లని వదిలేశాడు, రేపు పొద్దున్న చూస్తాడు రీడు అని చెప్పేసి కింద నుంచి డైలాగులో ఎవరి ప్రాణం ఆడితే ఈ చెట్లులో అని గాలి వేస్తుంటే పెళ్లి కొడుకు పంచి ఊడిపోయి పరిగెట్టేస్తాడు, పెళ్లి కూతురు నాకు వదిలేశాడు. అంటే ప్రేమలో ఇవన్నీ ఎలాగుంటాయన్నమాట. అలాంటి పరిస్థితిలో మనం క్రైస్తవుడిగా జీవిస్తే మనం మనం ఇప్పుడు కూడా చేయకూడదు. అయితే మా నాన్నగారికి తీసుకొచ్చి తాగుతున్నప్పుడు మా నాన్నగారు తాగేసి బాగానే అప్పుడు దాకా బాగున్నాడు అనువాడు, ఇదేంటో బాబు ఇది తాగిన తర్వాత ఏదైనా ఎనర్జీ వస్తుందేమో వాడికి, ఇదేదో బలం వస్తుందేమో అని చెప్పేసి అని మా ఊరి నోట్లో పోసిన సారానే మా ప్యాకెట్లో ఉన్న సారా అలా గ్లాసులో పోసిన సగమే పోసివ్వండి, పోసిన తర్వాత తీసుకెళ్ళి ఆడ పాడేమంటే అక్కడికి వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చుని అసలు ఈ తాగిన తర్వాత మా ఊడు శవం ఎత్తేస్తున్నాడు, అసలు ఇందులో ఏముందని చెప్పేసి మిగిలిన సారా నేను తాగేసి చల్లగా ఉండేది చొక్క. ఎప్పుడైనా నేహారా మీరు? దేవునికి స్తోత్రం. వేసామంటే ఎవరు కొంతమంది వేయలేదన్నారు, కొంతమంది అన్నారు. అంటే ఇలాగ ఊపలేకపోతే పడిందేమో అనుకుంటాం, ఊపారంటే పడలేదనుకుంటాం. వేసారా? వేయం, మనం వేయం ఎరా తమ్ముళ్ళు, అప్పుడప్పుడు పడి ఉంటుందిలే కానీ. కాబట్టి అందరూ బ్రాహ్మణసే. బొట్లో ఉన్న ఏంటయ్యి పచ్చిరోయిలన్నీ ఏమైపోయినాయి ఎవరికీ తెలియదు. అలాగా మన అందరం గొప్ప వాళ్ళమే. దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి బైబిల్, తెల్ల బట్టలు, తెల్ల సొట్ట వేయించుకొని గబగబ వచ్చేస్తాం కానీ క్రియలు లేని విశ్వాసం మూలంగా. ఇలాగ ఎప్పుడైతే నేను వదిలేసిందో చక్కగా తాగేసి నేను అని చెప్పేసి ఆ పొయ్యి దగ్గర నేను యాక్ట్ చేస్తున్నామండి. మా నాన్నగారు ఎంత సుఖభోగి అంటే యేసు, కయ్యేను అనబడిన అలియాస్ యేసు ఎంత గొప్పడంటే, మా నాన్నగారు పడుకుంటే మా అమ్మగారు అన్నం తినిపించాలి, మా తమ్ముడు కాలు దొక్కాలి, నేనేమో ఇసరాలి. అప్పుడు ఫ్యాన్ ఎక్కడ ఉన్నాయి? ఏదో టేబుల్ ఫ్యాన్, సిన్నీ ఫ్యాన్ అని ఉండేది ఒకటి. ఇప్పుడంటే ప్రతి ఇంట్లో చక్కగా ఫ్యాన్లో ఏసీలు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఇది అంతంత మాత్రంగా ఉన్నాయి. తాటికిలు కారిపోతుంటే చెంబులు డీక్షలు ఎడుతుంటే అవి ఎలా ఒక చోట ఉండకుండా కొట్టుకుపోతూ ఉండి అవన్నీ అలాగా.
ఇది వెళ్ళి ఆ తప్పాలను గుద్దేస్తా, ఆ తప్పాలను గుద్దేస్తా, మళ్ళీ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇట్టినోడికి తల నిండా మళ్ళీ మనకు అడిపోయిందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో ఉన్న జీవితాలు మనకి. తాటగింట్లో ఎంతమంది ఉన్నా చేయలేదండి? ఎవరు లేరా? వామ్మో, మీరు చాలా గొప్ప వాళ్ళు అయితే. తాటగింట్లో మీరు ఎవరు లేరా? మేము ఉన్నాం. ఆ అనుభవం మాకు తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ చారాన్ని తాగేసి ఆయన ఎలా యాక్ట్ చేస్తాను, నేను అక్కడ యాక్ట్ చేస్తుండే నా వంటగదిలో. ఈ లోపల మా నాన్నగారు తాగిన తర్వాత చుట్ట తాగడం అలవాటు. పెదడా చుట్ట వెలిగించరాను. ఆ చుట్ట తీసుకొచ్చి, అప్పట్లో గ్యాస్ స్టవ్ లేవు, పొలల పోయిలే, అది పెట్టి ఉఫ్ఫు 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 అని ఊస్తే అది ఇరుగుతుంది. చుట్ట మాట అంటుంది ఏంటి, సిగరెట్ అన్న మాట అంటుంది, చుట్ట మాట అంత ఇంక ఎలాగ ఎంటలేదని చెప్పేసి గట్టిగా పెట్టి 2 దొమ్ములు లాగితే ఎర్రగా కాలిపోయింది అన్నమాట. అని ఊపి అని మనం కూడా చక్కగా స్టైలిష్గా ఊది పొగనే తీసుకొచ్చి మా నాన్నగారి నోట్లో పెడితే, ఏట్రా ఇలా ఉంది అంటే, ఏట్రా తడిగా ఉంది చుట్ట, మళ్ళీ అక్కడ అబ్జర్వేషను. ఏంటి తాగుతున్నా నేను తాగేస్తానేమని చెప్పేసి అని అబ్జర్వేషన్ అన్నమాట. పట్టుకుని చుట్ట చెమటకి అలాగ అయిపోయిందని చెప్పిపోండి. నేను ఆడికంత తెలివైన కదా మరి. కాబట్టి తండ్రి ఏమి చేయను, కుమారుడు అదే చేయను, అవునా కదా? యోహాను సువార్త 5:19 ఎక్కడ ఉంటుంది చూడ, తీకమ్మా తల్లి. తండ్రి ఏమి చేయను, కుమారుడు అదే చేయను. ఆ తండ్రి, పరలోకమందు ఉన్న తండ్రి నిన్ను నన్ను కాచి కాపాడి సంరక్షించి పోషించి అన్ని రకాలుగా మనల్ని కాపాడుతున్న ఆ కుమారుడు కూడా అదే స్థితిని ఇక్కడ నెరవేర్చి నీ కోసం నా కోసం చనిపోయి, అలాగే ఆ తండ్రి చేసినట్టు ఆ కుమారుడు చేయగలడు యేసు ప్రభు. కానీ నా తండ్రి చేసినట్టు నేను ఇప్పుడు చేస్తున్నాను. అది అయితే ఈ విధంగా అలవాటైన తర్వాత నాకు ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిలేషన్స్ని బట్టి ఏమైందంటే, మా నాన్నగారు మా అమ్మగారిని చూడక ఒకరోజు మా అమ్మగారిని మా నాన్నగారు అంటే అంత మూర్ఖత్వం అంటే వితౌట్ డ్రెస్ అంటే కనీసం బట్టలు కూడా లేకుండా ఆమెని మా ఇంటి చుట్టూ తిప్పించి విపరీతంగా కొడుతుంటే తాగిన మత్తులో. సినిమాల్లో చూస్తున్నప్పుడు మగోళ్ళందరూ కళ్ళు మూసుకుని లోపలికి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మా నాన్నగారి పరిస్థితి అలాగుండేది. కల్లారా చూసుకుని మమ్మల్ని ఏడ్చేవాడిని. అప్పుడు ఆమె వయసు 30 సంవత్సరాలు, మంచి యంగ్. తాగుబోతుడి తెలియదు భార్యను ఎలా చూడాలో, తన యొక్క వ్యవస్థను చేయకూడదని, తన యొక్క నాజుక్తలను ఎలా కాపాడాలో తెలీదు. తాగిన తర్వాత తల్లి పిల్ల ఎవరో తెలియక తల్లి నీ పిల్లని ఒకటే మాట్లాడి వాడు సౌఖ్యం వాడు ఒళ్ళు తిమ్మిరి చూసుకుంటాడు తప్ప ఎవడో కూడా భార్యని సుఖపెట్టాలని, పెంచాలని, పోషించాలని కానీ ఏ రోజు అనుకోడు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మా మామయ్య గారికి తెలిసింది. మా మామయ్య గారు గబగబా వచ్చి, అక్క మీ దగ్గర ఉండొద్దు నడక్క అని చెప్పేసి మొత్తం తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత రాజమండ్రిలో పెడితే మా అమ్మగారు, మా తాతయ్య గారు అనేవారు, నా కొరకు నువ్వు పుట్టావు కాబట్టి నేను పెంచుతాను, కానీ ఆడికి ఎవరికో పుట్టిన ముగ్గురు నేను పెంచనంటే ఆ చిన్నతనంలో 5వ మిగతా మిత్రం కూడా ఆకలి తప్పుకోలేక వీడేమో వేష్యతో తిరుగుతూ బిడ్డలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఆకలి ఎత్తంటే పక్కింటోళ్ళు ఎవరన్నా వచ్చి అన్నం పెడితే వాళ్ళని తిట్టేవాడు. ఆకలేసి మంచినీళ్ళు తాగి ఎన్ని రోజులు అమ్మా అమ్మా అమ్మని అరుస్తూ ఏడ్చిన రోజులు కల్లారా అందరూ చూశారు. కానీ ఎవరైనా వచ్చి అన్నం పెడితే నీ బాబు మంచోడు కాదురా బాబు, మా ఇంటికి రావద్దని చెప్పేసి గెంటేసి. తాగుబోతుడికి సెంటిమెంట్ ఉండదు, ఆడి సుఖము ఆడి ఒళ్ళు తిమ్మిరే చూసుకుంటాడు తప్ప తన భార్య ఒకవేళ ఇటు తాగి తాగి చచ్చిపోతా వయసులో ఉన్న భార్య కనుక ఎంతమంది చూస్తారో, ఎంతమంది అసహ్యంగా మాట్లాడుకుంటారు అనేది వాడికి తెలియదు. కాబట్టి ప్రియసం, ఇలాంటి పరిస్థితిలో నాకు 8వ తరగతిలోనే మందు అలవాటైపోయింది. 8వ తరగతిలోనే మందు అలవాటైపోయి 8, 9, 10 ఇంక తాగడం. నేను చదవాలంటే తాగేసి చదివేవాడు, ఎగ్జామ్కి వెళ్ళాలంటే 90 వేసి వెళ్ళేవాడు. ఇది నా పరిస్థితి. నేను చాలా ఇంటెలిజెంట్. అందరూ అనేవారు, ఒరే తాగుతూ ఉంటావు
ఎప్పుడు రాసేస్తారండి ఫస్ట్ క్లాస్ వస్తాయంటే 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, బీఈడి ఫస్ట్ క్లాస్, డిఎస్సి టాప్ ర్యాంకులో పాస్ అయ్యాను నేను. ఇన్ని రకాలుగా దేవుడు నాకు అన్ని తలాంతులు ఇచ్చిన నన్ను ఒకే ఒక విషయంలో దేవుడు కాపాడాడు. ఏంటో చెప్పనా, దేవుని మందిరంలోకి వెళ్ళి డ్రమ్ము కొట్టేవాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి డ్రమ్ము కొట్టేవాడు. డ్రమ్ము కొట్టిన ఆ 10 నిమిషాల పాటలకు డ్రమ్ము కొట్టాడు, తాగడానికి వెళ్ళిపోవడం. ఇది పరిస్థితి. ఇలా నా జీవితం జరుగుతున్న టైంలో చాలామంది రౌడీలతో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రాజమండ్రిలో వెంకటేశ్వర అంటే టాప్ ఈస్ట్ వెస్ట్ టాప్ లీడర్ అనమాట. మామూలుగా రౌడీజం కాదు. రంభావరోసు మేనకాలో వాళ్ళ అన్నయ్యని మోహన్ అని ఆయన చంపేశారు. అయ్యగారు బాగా తెలుసు వాళ్ళందరూ. అంటే ఆయన వాళ్ళతో లేరు, మీరు అలా చూస్తున్నారేమో, కానీ వాళ్ళ కోసం తెలుసు. అదే అర్థమైందా? అయితే ఆయనని పరువు ప్రతిష్ఠ సినిమా మాట రోజు ఆ సినిమాలో వాళ్ళ అన్నయ్య పేరు నాగమోహన్, ఆయన్ని చంపేశారు. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ శవం దగ్గర ఇలా పెట్టి, రే అన్నయ్యని చంపినోడిని సంవత్సరం జరగకుండా చంపేయాలని ఆయన పెంచి పోషించి మంచి కండలు పెట్టి చేస్తే మంచి బిల్డర్ అయ్యి 6 నెలలు తిరగకుండా కాంపల చెదురుకుంటా సిద్ధార్థ బారులు కొట్టి మొత్తం ఇద్దరు అన్నదమ్ములు నరికి చంపేశారు. అలాంటి రౌడీతో మనకి ఏర్పడింది మాట. ఇంకా తర్వాత తాగిన మైకులో ఏం చేస్తుందో నాకే తెలియదు. పేరు మాత్రం వాళ్ళు చెప్పుకుంటారు. అల్లా సీను, పల్లా సీను, బర్లా సీను, ఎర్రా సీను, పెంకే సీను, మొత్తం అందరూ సీన్లే మా ఫ్రెండ్స్ అందరూ. అది ఇలా జరుగుతూ నా జీవితాన్ని నాశనం చేసుకుని మంచి యవ్వనప్పుడు చదువుకునే వయసు ఎవరు చూసినా కానీ నన్ను అనుకోరు. వీడంతా పొద్దున్నంతా సీతకొకశీలకండి, రాత్రి అయితే గొంగళ పురుగుని అంటున్నాను. అంటే రోడ్లు కొలిసి వచ్చి ఉన్నమాట. నేను బిర్యానీ తింటే కుక్క నాతో పడుతున్నది, నేను పడుకుంటే డ్రైనేజ్లో పడుకుంటూ అంత దారుణంగా తాగి అలాంటి పరిస్థితికి నేను. కానీ ఏది చేసినా ఇంట్లో ఇంత మాత్రం తెలియనిచ్చేవాడు కాదు. ఎందుకంటే మా అమ్మగారికి నాకు చాలా ఇష్టం. దానివల్ల ఏం చేసినా మొత్తం బయట సరౌండింగ్లో తప్ప లోపల ఏ రోజు కూడా ఏం తీసుకోవాలి. భయంకరమైన గొడవలు చేసేవాడు. ఇంకా చేసిన తర్వాత రౌడీజం ఏర్పడిపోయింది. పందలపాక అప్పారు హోటల్ అని చెప్పేసి అక్కడ హోటల్ పెడితే ఇక్కడ నుంచి బిర్యానీ మనకు ఓసి, నాతో పాటు 10 మంది ఉంటే వాళ్ళకి ఓసి కట్టేవాళ్ళమాట. కట్టేవ్వకపోతే డేక్షలు తిరగేసేసి ఆ పలావు గిన్నెలు పడగొట్టేసేవాడిని. అంత బేబత్ బావురా బాబు, మేము బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాము, ప్లీజ్ రా అర్థం చేసుకోరు నాయన అంటే దాన్ని కొట్టేసి ఈయన్ని కొట్టేసి శుభ్రంగా లాగేసి దీక్షలు పడగొట్టేసి అంత భయంకరం. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తూ ఉండేవారు. అప్పుడు ఇప్పుడంటే అందరికి బైకులు ఉన్నాయి, అప్పట్లో బైకులు ఏం లేవు. అని చెప్పేది ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటా. బైకులు లేక భార్య భర్తలు ఇల్లు వస్తుంటే నడుచుకుంటూ వస్తున్న భార్య భర్తలనే ఇద్దరినే పట్టుకుని భర్తను పక్క తీసుకెళ్ళి ఆయన్ని చిత్తకూడేసి ఆ జేబుని లాగేసుకుని భార్యని మా ఇష్టం వచ్చిన డైలాగులు వేసి ఇష్టం గుర్తు చేసి అంత భయంకరమైన పాపంలో ఉండేవాళ్ళు. ఓ పక్కన భార్యని ఎటకారం ఆడి దాన్ని తింటే భర్త చూసి తట్టుకోలేక ఏమి అనలేక పొండులాగా అనుకుంటూ వెళ్ళిపోయేవారు తప్ప ఏమిటి. అంత భయంకరమైన పాపంలో నా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అంతేకాదు బీహార్ నుంచి లాయర్లు వచ్చి, ఒరిస్సా బీహార్ నుంచి లారీలు వస్తాయి. నా వెనకాల ఎప్పుడు 2-3 కుర్రోళ్ళు ఉండేవారు, 4-5 కుర్రోళ్ళు. నేను నిలబడితే చాలు లారీలు ఎక్కేసి లారీలో ఉన్నవాడు పట్టుకుని చెత్తకు కొట్టేసి ఆడ ఎప్పటి నుంచి పంపి టికెట్లు ఎక్కించుకొస్తాడు. ఆ డబ్బులన్నీ లాగేసుకుని తాగడానికి వెళ్ళిపోయాడు. ఆడని కూడా అన్నయ్య నీకు దండం పెడుతున్నానయ్యా, నా బిడ్డలు ఆకలితో ఉంటారన్నయ్య, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దె కట్టుకోవాలి, నా బిడ్డలకు ఆకలి తీర్చాలి, బియ్యం ఎంచుకోవాలని, దయచేసి డబ్బులు వదిలేనంటే ఆయన చెత్తకు కొట్టేసి లారీకి జారేసేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి తెల్లవారుజాము 3 గంటల వరకు తాగేంత భయంకరమైన స్థితిలో. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే కవలగొయ్య అనే ప్రాంతంలో ఈ శ్రీనాన్ని ఆయన తలకాయ మాంసం పట్టుకెళ్తే ఆ తలకాయ మాంసం అతను వండుతూ అతనేమో మందు కళ్ళు తాగుతుంటే నేను మందు తాగి సారా తాగి ఆ కళ్ళు కుండుల దగ్గర పడిపోతే ఎన్నో రకాల విషసర్పాల పాములు నా మీద నుంచి వెళ్ళిపోయి చలనం ఉండేది కాదు. అదంతా కలనుకుండేవాడు. ఆ రోజే దేవుడిని ఎన్నుకోకపోతే ఆ రోజే చచ్చిపోతుంది. దేవుని యొక్క ప్రాణానికి చాలా గొప్పది. ఇన్ని రకాలుగా చేస్తుండే తాగిన తర్వాత
భయంకరంగానే ఒక వ్యాధి వచ్చింది. అదేంటంటే నేను కూర్చుని నా నా ఒంట్లో ఉన్న బ్లడ్ ఎలా పోయిందో నాకు తెలిసింది కాదు. మనిషి ఇలాగ అయిపోయింది, సన్నంగా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు. తలంతా ఊడిపోయింది, క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళినప్పటికీ ఆయాసం వచ్చేసింది. ఒరే ఎవడన్నా కొంచెం సహాయం చేయండిరా అని చెప్పేసి అంటే, నా దగ్గర రావడానికి నన్ను ముట్టుకుంటాడు కీము వచ్చేస్తుందని చెప్పేసి నాకు హెచ్ఐవి వచ్చిందని చెప్పేసి ప్రచారం చేశారు. ఎయిడ్స్ వచ్చింది, హెచ్ఐవి వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. హాస్పిటల్లో పడుకున్నాను. కొంచెం చెప్పుకుంటూ వెళ్తున్నాను, టైం లేదు కాబట్టి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడాల్సి, డాక్టర్ పరీక్షలు చేశారు, అన్నీ చేశారు, అంత బాగుంది, నార్మల్, ఏమీ తెలియట్లేదు. మనిషి చూస్తే క్షీణించిపోతున్నాను, అర్థం కావట్లేదు. తెల్లవారితే కనుక కాకినాడ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నీకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి. అప్పుడు ఏమైనా జరుగుతుందేమో, నీకు యాంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు నేను పడుకున్న ఆ వార్డులో నలుగురు పడుకున్నాం. ఫస్ట్ చివరి పెట్టాడు చచ్చిపోయాడు, ఆ తర్వాత ఈ పెట్టాడు చచ్చిపోయాడు, ఆ తర్వాత ఈ పెట్టాడు చచ్చిపోయాడు. చివరిగా నేను అనుకున్నాను, అందరూ వస్తున్నారు, పళ్ళు వస్తున్నారు, పలహారాలు పట్టుకుని వస్తున్నారు, అందరూ అన్ని రకాలుగా అందరూ పలకరిస్తున్నారు, వస్తున్నారు. ఒక ఆవిడ బాబు మా ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, కనీసం ఒకరు కూడా నీకు రాలేదు, నీకు ఎవరు లేదా బాబు. కళ్ళం నీళ్ళు గిర్రమని తిరిగింది, ఎందుకు లేదు అమ్మ ఉంది, నాన్న తోడు ఉన్నాడు, చెట్టు ఉంది, కానీ నా పరిస్థితిని బట్టి నేనే కావాలని చేసుకున్నాను. ఇలాగ ఇడుతుంటే కన్నీళ్ళు ఇలా వస్తుంటే, ఒక దోమ వచ్చి కొడుతుంటే ఆ దోమను కుట్టుకోవడం కూడా ఓపిక లేక పెగబట్టుకుని ఏడ్చేవాళ్ళు మాట. పెగబట్టుకుని ఎడితే ఆ ఏగ కుట్టి రంధ్రం చేసి వెళ్ళిపోయేది ఏగ. దారుణమైన పరిస్థితి నేను వచ్చిన తర్వాత ఏడుపు వచ్చేస్తున్నాను. ఎవరో చెప్పారంటే రాజుగారు తీసుకెళ్ళి హాస్పిటల్ పడేసారు. ప్రతి ఒక్కరూ రావడం, రాబా ఇలా చేసుకుంటున్నాం, తాగిపోతే అందరికి ఇలాగే ఉంటుందిలే, ఆయన నుంచి ఆధారపడకూడదని ప్రతి ఒక్కరు 4-5 మాటలని ఒక 10 రూపాయలు 50 రూపాయలు చేతులు పెట్టి ఒక ఆదలని. అప్పుడు నేను డిగ్రీ చదివేశాను, బీకాం చదివి డిగ్రీ స్టూడెంట్. చేసే పనులు ఇలా ఉన్న పరిస్థితి, ఇలా జరుగుతున్నా నా ధ్యానం ఇలా జరుగుతుంది. నా మీద 3 పోలీస్ స్టేషన్ 3 కేసులు. దేవుని కృప కనుక నా పక్షాన లేకపోతే ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ రాసి అని పోలీస్ స్టేషన్లో పెట్టి ఉద్యోగానికి అర్హత లేకుండా నా జీవితం అయిపోయింది. ఉమారామలేశ్వర కళ్యాణ మండపం ఉంటుంది జాంపేటలో. ఆ కళ్యాణ మండపంలో పెద్దల్ని ఒక కుర్రోడిని కొడుతుంటే వాళ్ళ అమ్మాయిని ఏదో అన్నాడైనా కుర్రోని కొడుతున్నారు. కుర్రోడిని ఆడు నాకు తెలిసి ఆడిని రే రాజు 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 కొడేస్తారంటే మంచి మొత్తులో ఉన్న నేను ఆడిని ఆఫ్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ఒరే మీటింగ్ అయిన తర్వాత వద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు మా దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ముందు తాగిన తర్వాత అక్కడికి వెళ్ళి పకోడీ బండి ఒకటి ఉంది అక్కడ. ఆ పకోడీ బండి దగ్గరికి వెళ్ళి ఒక 2 రూపాయలు పకోడీ ఇమ్మని చెప్పేసి ఆనమని చెప్పారు. ఆవిడేమంది, బోని అవ్వలేదు, అయిన తర్వాత ఇస్తాను అంతే. మళ్ళా పంపించాను, ఏట్రా ఎక్స్ట్రాలు చేస్తుంది, 2 రూపాయలు పకోడీ ఇమ్మను అని పంపించాను. 100 ఎట్టి బాటలు కొనుక్కుంటారు కానీ దొంగ సచ్చినలు 2 రూపాయలు పకోడీకి లేదు కారం లేదు అంది. ఆ మాట నాకు వినబడింది. వెళ్ళిపోయి ఏంటే మాట్లాడుతున్నామని చెప్పేసి అని ఆవిడ వెళ్ళడం పాసు పెట్టి కొట్టేస్తే బాబాయ్ కొట్టేస్తారు చంపేస్తానంటే ఈ లోపల అలా ఆయన వచ్చింది. ఆయన చంపేస్తాం, ఆయన ఎట్లా చంపేద్దని వేడి నూనె తీసుకుని ముగ్గురిని అన్ని బయటికి గిట్టేసి ఆ బజ్జీల బండిని తిరగేసేసి ఆడిని అబక తీసుకుని అబతకు కొడితే గోబట్టుకుని పరిగడు. ఆ తర్వాత ఈ పెద్దలందరూ వస్తుంటే ఆ పెద్దలందరూ రే ఎవడరాడు మా సెంటర్కి వచ్చి ఎవడరా కొడుతున్నాడు అని చెప్పేసి అంటే పెద్దలందరినీ టప్ప అడిగి ఇలా పెట్టి ఇలా కొట్టి ఇలా లాగుతుంటే ఒక్కొక్కడికి ఇలా దిగిపోయి ఇలాగ చెంపలు ఊడిపోయి మాటలకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చిత్త కొట్టేయారు. మొత్తం 12 మందిని ఎంతమందిని కొట్టేయారు. చూడడానికి ఎంతే ఉంటారు.
నేను ఫైటింగ్ మాత్రం బాగా చేస్తాను, నేను స్ట్రీట్ ఫైటర్ నేను. ఇప్పుడు కాదు ఒకప్పుడు, మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు నేను. అయితే బాగా చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేటేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు ఆడ కూర్చుని ఉన్నాడు, ఆడో ఆయన తెస్తున్నాడు గురియాతలాగా. వెళ్ళాడు సార్ జాంపేటలో బండిని తిరగేసినాడు ఈడేశారు. అవునా, ఇదిరా వీడు చూస్తే ఎంత ఉన్నాడు, వీడు బండి తిరగటం ఎట్లా 12 మంది కొట్టేసాడా ఈడా అంటున్నాడు. అప్పుడు నేను ఇలా తీసి నేనే అన్నాను. ఎస్ఐ గారికి మతిపోయింది. నేనేమో ఇంత హైట్ ఉన్నానో, నన్ను చూస్తే ప్రతి ఒక్కరు భయపడతాడో, అటువంటిది వీడు ఇంత ఉన్నాడు, ఏదో భూమికి ధ్యానం లేడు, ఈ నా ఎదుర్కొంటే నేనే అంటాడా అని చెప్పేసి ఆ లాఠీకారుని అలా కుట్టేసి ఈయన వాయించండి రా అన్నాడు అంతే. అప్పుడు రైటర్ వచ్చాడు. రైటర్ వచ్చి కర్ర పట్టుకుని ఇలా కొడుతుంటే కదా హిట్ మీ, ఏంటి ఇంగ్లీష్ ఆకే ఏంటి హిట్ మీ, ఇక్కడ కొట్టండి ఇక్కడ కొట్టండి ఇక్కడ కొట్టండి అని చెప్పేసి అన్ని చూస్తే సీత కొట్టేరు పట్టుకుని. ఆ తాగిన మధ్యలో మనకు తెలియట్లేదు, సెల్లో పడుకున్నాం. ఆ రాత్రి దొరికాను, ఆ మరుసటి రోజు లేకలేదు, మళ్ళా రాత్రి మెలకు వచ్చింది. నాకు కూడా సౌండ్ వస్తుంది. ఎట్లా సౌండ్ వస్తుంది, నీళ్ళు తుప్పర్లా పడుతుందని చెప్పేసి ఇలా చూసినప్పటికి అక్కడక్కడ ఫాస్ట్గా చెప్తాడు. సెల్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించరు, దీనికి అప్పుడు పారిపోతారేమని. అయ్యి బాబు లేచినప్పటికి నేను డ్రమ్ము కొట్టిన దేవుడికి అనిపించేస్తాను నాకు. బాబు ఇక్కడ ఉన్నానేటి నేను అని చెప్పేసి అంటే ఓకే నెంబర్ 1 అంటే ఒకడు వెళ్తున్నాడు, ఎల్లుడు బాగానే వెళ్తున్నాడు, వచ్చినాడు మోకాళ్ళు వచ్చి అప్పుడు కుట్టేసాడు, అక్కడ కుట్టేసాడు ఇక్కడ కుట్టేసాడు, దేక్కుంటూ వస్తున్నాడు. మనకు అప్పుడు పట్టుకుందండి. అప్పుడు దాకా హిట్ మీ, ఇక్కడ కొట్టు అక్కడ కొట్టని తాగిన మత్తులో ఉన్న నేను దెబ్బకి నా దేవుళ్ళందరూ కనిపించేస్తాను నాకు ఒకేసారి. అప్పుడు ప్రార్థన చేయను, ప్రభువా నన్ను క్షమించు ప్రభు, అలాగే ఇలాగని అప్పుడు ప్రార్థన చేస్తానమాట. ప్రార్థన చేస్తుంటే తర్వాత మందే వాట. రోజుకు 3 కోటింగ్లు. ఫస్ట్ కానిస్టేబుల్ కొట్టేసిపోడు, తర్వాత రైటర్ కొట్టేవాడు, తర్వాత ఎస్ఐహెచ్ రెడ్డి పీకివాడు, లాస్ట్ కోటింగ్ సిఐ గారు వస్తాడు 10 గంటలకి, మళ్ళీ ఆడుకుంటేస్తుంటాడు. మొత్తం ఉలుపుతుంటే అయ్య గారికి కనిపిస్తూ ఉండేమాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేసుకుని, ప్రభువా నా జీవితం ఇక్కడితో అయిపోయిందా, నా జీవితం ఇక్కడితో అయిపోయిందా, ఆకలి బతి దప్పులు అంటే తెలుసు, అన్నం లేకపోవడం అంటే తెలుసు, ఎన్నో రకాలుగా కష్టపడి శ్రమపడి స్టేజ్కి వచ్చాను, ఇంత చదివించిన నా మీద ఎఫ్ఐఆర్ పడిందంటే నా జీవితం నాశనం అయిపోతుంది. ఈ ఒక్కసారికి క్షమించి నన్ను బయటకు తీసుకురాకపోతే అంటే దేవుడు నాకు మొర ఆలకించాడు కదా. ఆ రోజు బాలయోగ్ గారు చనిపోయారు. బాలయోగ్ గారు చనిపోతే స్టేషన్ అంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నారు, అందరూ టక్ అని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అడిగాం, సార్ మమ్మల్ని కూడా మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతే అంతే ఎస్ఐ చూసి వదిలేండి రావని అన్నాడు అంతే. దేవుడి దయ వల్ల ఆ రోజు 12 మందిని కొట్టి నేను అటెంప్ట్ మర్డర్ కేసు రాసిన నా మీద ఎఫ్ఐఆర్ లేకుండా దేవుడు బయటకు తీసుకుంటాడు. గుడ్లు మా అమ్మగారితో వేయించేవాడిని, గుడ్లు గుడ్లు వేయించుకెళ్తున్నావేట్రా అంటే, అమ్మా మంత్రి గారు వస్తున్నారమ్మా మా స్కూల్కి, 8వ తరగతి, నేను 8, 9, 10 తరగతిలో పాటు జరిగిన విషయం. మంత్రి గారు వస్తున్నారమ్మా మా స్కూల్కి, మంత్రి గారికి దండేసి ఆకలిస్తే నోట్లో గుడ్డెట్టాలని చెప్పేవాడిని. ఆవిడ కూడా అంత అమాయకంగా పాపం, అవునా బాబు పోన్లే 2 గుడ్లకు 3 గుడ్లు చెప్తానని చెప్పేసి అన్నీ బట్టుకెళ్ళి ప్రకాశ్ నగర్ రౌండ్ పార్క్లో కూర్చొని మందు చుట్టూరు వేసుకుని తాగేవాళ్ళు. ఇది పరిస్థితి. తల్లిని మోసం చేసాం, తండ్రిని మోసం చేసాం, తోబుట్టులు మోసం, అన్ని రకాల మోసం చేస్తాం. నాకున్న చదువుని సంస్కారాన్ని కూడా తాకట్టు పెట్టేసి తాగుడికి బానిస. ఇది పరిస్థితి. ఒకరోజు ఇలాంటి చర్చికి ఒక లైటింగ్ ఇచ్చాడు ఒక ఆయన. లైటింగ్ ఇస్తే ఆ గుడి మెయింటైన్ చేస్తున్న ఆయన మనకు పడదు కాబట్టి గబగబా వెళ్ళి ఆ గోడ మీద ఉన్న సీరియల్ సెట్ లైటింగ్ అంతా పీకేసాం. టప కొట్టేసి చేతులు కన్నాలు అడిపోతుంటే అది పీకేయడం డ్రైనేజ్ పడిపోతాం, మళ్ళీ లేచిపోయి పీకేసి డ్రైనేజ్ పడిపోతాం. ఇలాగా తెల్లారితే 4 రోజుల్లో క్రిస్మస్ అనగా 21వ తారీఖున 22వ తారీఖున మొత్తం చర్చి మీద ఉన్న లైటింగ్ అంతా పీకేసి తెల్లారి లేచినప్పుడు చూశారు. ఎవరు రాయి పని చేసిందంటే కేవలం రాజుగారు చేసింది. నా మీద కేసు పెట్టి పెద్దలందరినీ తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాయించేసి నా మీద కనీసం బయటికి రాకుండా చేసేద్దామని చాలామంది పెద్దలు చూస్తే ఒక ఆయన వద్దు
ఈయన మామూలుగా వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చేశారు. ఆ రోజు కూడా న్యూసెన్స్ కేసు పెట్టి నా మీద ఎఫ్ఐఆర్ రాయవలసిన పరిస్థితి ఉంటుంది. దేవుడు అది కూడా తప్పించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూడో కేసు ఏంటంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీలో ఉన్న అమ్మాయిని, మా సెక్షన్లో ఉన్న అమ్మాయిని వేరే సెక్షన్లో ఉన్నవాడు కామెంట్ చేశాడు. వాళ్ళకి లేదు బాధ, కామెంట్ చేయించుకుంటూ బాగుంది, కామెంట్ చేసినోడు బాగున్నాడు, అందరు నవ్వుకుంటున్నారు. మాకు వచ్చేసింది. మా సెక్షన్లో ఉన్న అమ్మాయిని మేము కామెంట్ చేసుకోవాలి తప్ప మీరెవర్రా కామెంట్ చేయడానికి? అది పడితే మాకే పడాలి, మాలో ఎవరికన్నా పడాలి తప్ప వీడు ఎవర్రా ఎత్తుగిరి పడాలి. కానీ ఆడి మీద గొడవ పెట్టి గోకవరం బస్ స్టాండ్ దాకా పరిగెట్టితే, గోకవరం బస్ స్టాండ్ ఇప్పుడు అక్కడ నాగదేవి థియేటర్, ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, దాని పక్కన ప్యాచ్లు వేసి పెద్ద టైర్ ఒకటి ఉండేది, వైట్ కలర్ వేసి దాంట్లో రెంచులు పెట్టుకుంటూ పోయాడు. ఆ రెంచులు పెట్టుకుంటే ఆ కుర్రోళ్ళు పట్టుకుని, ఇంతంత పెద్ద ఆర్టీసీ రెంచులు మాట అవి పట్టుకుని కుర్రోళ్ళు కొడితే, ముగ్గురు కుర్రోళ్ళు బుర్రలిడిపోయింది. కొడుతున్నాం, ఇంకా కొడుతుంటే బుర్రలిడిపోతే పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఈ చొట్లడిపోయి రక్తం ఇలాగ బిందులోంచి మనం ఇలా దింపుతున్నప్పుడు చుట్టుకొని ఎలా ఎక్కుతుంది, అలా లేచి మొత్తం బ్లడ్ అంతా అయిపోతే ఆడికి బండి కన్నాలు, మాకు బండి కన్నాలు. మేమేం చేసామంటే ప్రెస్టేజ్ వచ్చి కన్నాలని మూయించేసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మూయించేసుకుని మేము వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారు, వచ్చి కేసు. అది అటెంప్ట్ మర్డర్ కేసుగా నేను నమోదు చేశాను. మీ చరిత్ర అయిపోయింది, చదువుకున్న విద్యార్థులు కాదురా మీరు నాశనం అయిపోయింది, మీ భవిష్యత్తు ఎలాగ అయిపోయింది అని చెప్పేసి అని చేస్తున్నాయి. ఆ టైంలో దేవుడిని ప్రార్థన చేసుకుని 2 సార్లు తప్పించగలదు ప్రభు, 3వసారి కూడా తప్పించని దేవుడిని ప్రార్థన చేసుకుని, ఈ తాగిన మత్తులో ఏం చేస్తాం ఎవరికి తెలియని పరిస్థితులు ఆ జీవితం అంతా రాగే కొనసాగుతుంది. ఒకడు కూడా మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి లేదు. నా నెత్తి మీద 500 పెడితే 500 వద్దు, 6 వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి. మా అమ్మగారికి అన్ని విషయాలు వచ్చింది. కానీ తాగేసి మాత్రం ఇంటికి వెళ్తే కొన్నాళ్ళకి తెలిసింది. ఇంటికి వెళ్ళి తెలిసిన తర్వాత నేను ఎక్కడ చనిపోతానని, మా అమ్మగారు కొడుకు ఎక్కడ చనిపోతానని నేను వచ్చే వరకు మెలకువగా ఉండేదన్నమాట. మా అమ్మగారు మంచి ప్రార్థన పరురాలు అనమాట. ఎంత ప్రార్థన పరురాలు అంటే, ఆవిడ ప్రార్థన ఆవిడ చనిపోయిన తర్వాత ఈరోజు కాపాడి నిలబెట్టి దేవుడికి స్తోత్రం. ఏదైనా చచ్చిపోతుందేమో కానీ ప్రార్థన ఇప్పుడు సజీవంగా ఉంటుంది, దేవుడికి స్తోత్రం. అటువంటి ప్రార్థన మా అమ్మగారు చేసేవన్నమాట. ఈ శుభ్రంగా తాగేసి 3 కోటలు తాగేసేవాడిని, 90 తాగి జేబులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే నాకు ఒక బండి ఉండేది. ఆ బండిని తోలలేని టైంలో నాకు సెల్ ఫోన్, అప్పుడు కీప్యాడ్ సెల్ ఫోన్ తీసుకుని వాయిస్ రికార్డ్ ఆన్ చేసి, నీ బండి పలానా సంబంధం దగ్గర పాడేసా వెళ్ళి తెచ్చుకొని చెప్పేసి వాయిస్ రికార్డ్ అనుకుని ఆ నడుచుకుని వెళ్ళిపోతుంటే ఆ జరులు, కప్పతేళ్ళు, పాములు తొక్కుకుంటూ వెళ్ళిపోయి పసమని తొక్కుకుంటూ వెళ్ళిపోయి మొత్తులు ఏం తెలిసింది కాదు. ఎన్నో ప్రాణ పరిస్థితులు దేవుడిని కాపాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు అడిగారు, రే బండి ఏదంటే వస్తుందిరా బండి అని చెప్పేసి అని మార్నింగ్ బ్రష్ చేసి ఆ బండి కోసం వెళ్ళి వాయిస్ రికార్డ్ ఆన్ చేసి బండి తెచ్చుకుని, ఇంత దారుణమైన పరిస్థితిలో నా జీవితం వెళ్తున్నప్పుడు, ఇంత పరిస్థితిలో నా జీవితం వెళ్తున్న టైంలో ఆఖరిగా ఏమైందంటే, మా అమ్మగారు ఏం చేస్తున్నారని చెప్పేసి అర్ధరాత్రులు 2, 3 ఆ టైంకి వెళ్ళి ఉన్నాను ఇంటికి. ఆ టైంలో మా అమ్మగారు తలుపులు 2 వేసుకుని నిలువు మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటుంది. ఏం చేసి నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. కాళ్ళు వణికిపోతుండే, మనిషి మాత్రం ఏడుస్తూ ఉండేది మాట. అప్పుడు ఈవిని ఏం చేసినంటే, అప్పట్లో ఇలా గెడలు ఉండి, ఇప్పుడంటే బోట్లు పెడుతున్నాం, ఈ ఈనుపూళ్ళు తీసుకుని ఇలా పెట్టేస్తాయి, ఇలా తీసి వెళ్ళి మా అమ్మగారి దగ్గర నిలబడి ఆవిడ ఏడుతుంటే, అబ్బా భలే ఏడుతున్నావే, ఇదంతా ఏడిపే, ఇదంతా కన్నీరే, నా కోసమే, అప్ప ఏమి నటిస్తున్నావే నువ్వని మా అమ్మగారిని నిలువు మోకాలు వేసుకుంటుంటే ఆవిడ్ని ఇలా పెట్టి ఇలా పుట్టి ఉన్నాను. పుట్టితే ఆవిడ ఉంటేనిది, రే నువ్వు ఎప్పుడు కన్నా మారుతావురా, నా దేవుడు నిన్ను మారుతాడు రా అని చెప్తే మార్చమని ఎలా పుట్టి ఉంటాయి. ఆవిడ
ఆ కన్నీళ్ళు నా పాదాల మీద పిండిపడి దారుణంగా ఉన్న పరిస్థితిలో మా అమ్మగారు ఏడ్చి 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 నా దేవుడు ఎప్పుడు కన్నీని మారుతాడు రా, మార్చమనే అని. నా దేవుడు ఎప్పుడు కన్నీని మారుతాడు రా అంటే మార్చమనే దారుణమైన పరిస్థితిలో తల్లి నా కోసం చనిపోతానేమని చెప్పేసి నీళ్లు పట్టుకొని పొరమారుతాయని చెప్పేసి ఒళ్ళు తలకాయ పెట్టుకుని అన్నం తినిపించి నా కోసం విసిరి భర్త కన్నా ఎక్కువ సేవ చేస్తుంది మా అమ్మ. ఒక్కటే అంది, రే పెద్దడే, తండ్రి వల్ల ఎలాగా నాకు సుఖం లేదు, మీ నాన్న వల్ల ఏ రోజున సుఖపడలేదు, నా కడుపును పుట్టిన మీరు కూడా అదే స్థితిలో ఉంటే నా జీవితం ఎందుకురా అంటూ ఒక మాట, రే నేను చచ్చిపోయిన తర్వాత నా మార్పు. ఒకటే మాట, నేను చచ్చిపోయిన తర్వాత నా మారుతావు కదా, అప్పుడు నువ్వు చచ్చిపోయా మారుతాను, నువ్వు చచ్చిపోయా మారుతాను అని ఎటకారంగా తీసుకున్నావు. పెద్దోడా, నువ్వు చదువు పెట్టి నువ్వు చేస్తున్నావు విలువ ఉండదురా, కాబట్టి మారు అనేరా, నువ్వు ఎలాగానే ఉన్నంతగా తెలుగు, నేను చచ్చిపోయిన తర్వాత నా మారుతావు కదంటే నువ్వు చచ్చిపోయా నేను మారుతాను. ఒకరోజు ఉద్యోగం చేసుకున్నాను, మా అమ్మగారు ఒంట్లో బాగాలేనప్పుడు కేవలం 4 ఇడ్లీలతో బతికేవాడు. పొద్దున్న 2 ఇడ్లీ, సాయంత్రం 2 ఇడ్లీ, పెట్టి కూడా ఎవరో లేక మలమలా మాడిపోయి మందు తాగేసి సదుపాయం లేక సౌకర్యం లేక జీవితంలో అన్నీ నష్టపోయి 3గా మిగిలిపోయి మాకు తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆకలి తట్టుకోలేక, అమ్మ ఆ గెంజి ఉంటాయి అమ్మ కొంచెం తాగుతానంటే గెంజి లేదండి అని చెప్తాను. ఎందుకంటే ఆ గెంజిని రేపు అన్న రోజు బట్టలకు ఉతుక్కుంటాడు లేక ఆ గెంజి కూడా ఇవ్వకపోతే డొక్కలో కాళ్ళు పెట్టుకుని కోరుకున్న రోజు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇలాంటి పరిస్థితులు. ఆకలి అంటే ఇటు మా అమ్మగారు ఉన్నంతసేపు కూడా అదేం తెలిసింది కాదు. మా అమ్మగారు ప్రార్థన చేసి మారరా మెత్తగాలని మారు. మా అమ్మగారు చాలా అందగత్తి, చాలా బాగుంటుంది. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది, సార్ మీ అమ్మగారు చనిపోయింది సార్. వెంటనే నాలో లేని ఉత్తమైన ఒక స్పందన వచ్చి ఇప్పుడు వరకు నాకు తెలుగు నా అన్న వాళ్ళు చూసుకుంటాను, నేను తాగితే చచ్చిపోతానేమని చెప్పేసి అక్కడ లైట్ ఏమో రాదు, అక్కడ ఫ్యాన్ ఫ్యాన్ కట్టు. మైకులు మాత్రమే ఉంటాయి. పెట్టు గ్రేట్. ఫ్యాన్లు కట్టి ఫ్యాన్లు కట్టాలి. అంతే సరిపోతుంది. కరెంట్ వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మా అమ్మగారు చచ్చిపోయారని చెప్పేసి ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, ఒకే విధమైన ఒక స్పందన నాలో వచ్చింది. అయ్యో ఇప్పుడు వరకే నేను ఏమైపోతానని నా కోసం ప్రార్థన చేసి నా తల్లి ఉండేది, నాకు భోజనం పెట్టి తలకాడ కూర్చి నాకు పొరమడితే చచ్చిపోతానని చూసి నా తల్లి ఉండేది. ఈరోజు నా తల్లి లేదని చెప్పేసి అని తాగుబోతుల పరిస్థితి ఎలాగుంటుందో చెప్తున్నాను. ఎదరింట్లో సంబరమైనా తాగేస్తాడు, ఏడింట్లో పుట్టినరోజు అని తాగేస్తాడు, చచ్చిన రోజు అని తాగేస్తాడు, ఎదరింట్లో చచ్చిపోయిన ఎదరింట్లో పుట్టిన ఎవరి పెళ్లి రోజున ఈడే తాగేస్తాడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. తల్లి చచ్చిపోయిందని పక్కన చెప్తే
మా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అమ్మగారు చనిపోయింది అన్నారు కదా, కనీసం సమాధి చేయడానికి డబ్బులు కూడా లేవు, నాకు దగ్గర డబ్బులు ఏమన్నంటే 500 రూపాయలు ఇచ్చాడు. 500 రూపాయలు 500 రూపాయలు ఇచ్చాడు. ఈ 500 రూపాయలు ఎప్పుడైతే చేతిలో పడినాయో మా అమ్మగారు చచ్చిపోయిన విషయం కూడా పక్కనట్టేశాను. మోరంపూడి జంక్షన్లో దిగాను, పక్కన బ్యాండీ షాప్ అంతా చూశాను. వెంటనే మా అమ్మగారు చనిపోయారన్న విషయం పక్కన పెట్టి బ్యాండీ షాప్లోకి వెళ్ళి 300 తాగేసాను. మిగతా 200 పట్టుకుని ఆ బుజ్జి నగర్ అడ్డు రోడ్లో పైకి వెళ్తాను, నడుచుకుంటూ మిగతా మా అమ్మగారిని ఇలా అడ్డంగా పడుకోబెట్టి సమాధానం వెళ్ళి ఇలా ఊతున్నాను. అక్కడ ఇలాగ కార్యక్రమం అంతా జరుగుతుంది. మా తమ్ముడు వీళ్ళందరూ కూడా కార్యక్రమం చేస్తున్నారు. చుట్టుపక్కల అన్నారు, చెయ్యేస్తావు ఇలాంటి ఎదవ నాకు పుట్టుంటే గొంతుకులో ఒడ్లుగా చేసి చనిపేసాడు. ఇలాంటి కొడుకు పుట్టిన ఒకటి చచ్చిపోయినట్టు సాడు తాగొచ్చాడు. మనందరం పోతే తాగుతాడు. అయ్యా తల్లి చచ్చిపోయిందని సెంటిమెంట్ కొనలేని ఎదవరు అని చెప్పేసి అందరూ ఆడుతుంటే మాటకి నా చెవులు వినపడుతుంది. వెంటనే ఏడుతున్నాను. వెంటనే మోకాళ్ళు వేసి మా అమ్మ చెప్పిన మాట గుర్తుంది, పెద్దోడు నీకోసం ఇంచుమించు 85 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేయాలి, నా దేవుడు ఎప్పటికన్నా నిన్ను మారుతాడు అన్నాడు. కానీ మార్చలేదు. కానీ నేను చచ్చిపోయిన తర్వాత నా మారుతాడు అన్నమాట గుర్తొచ్చి ఏడుతుంది. ప్రభువా ఎంత పాపం చేసుకున్నాను, నువ్వంటే తెలుసునోడు, నీ వాక్యం చదివినోడు, నీ సంఘంలో డ్రోన్ కొట్టున్నాడు, భయభక్తులంటే తెలుసు. ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో అనాథగా ఉంటున్నావు, నా కోసం ప్రార్థన తీసుకురావు, నన్ను పట్టించుకునేవారు ఎవరు, నాకు పెట్టేవాళ్ళు ఎవరు, నాకు దేవుడి దగ్గర ఏడుతుంది. నేను ఈ పూర్వకులో బ్రతుకున్నంతసేపు నీ కోసం ప్రార్థన చేస్తాను. నీ తమ్ముడు కానీ ఎక్క కానీ నీ సంబంధం నీ చుట్టాలు కానీ ఎవరు చేయగల, నేనే చేస్తాను రా తల్లిగా, నాకు తప్పదు కాబట్టి ఇదిరా అని చెప్పేసి ఆ మాటలను గుర్తించి ఏడుతూ మోకాళ్ళు వేసాను. మోకాళ్ళు వేసిన తర్వాత ఆ రోజు తీసుకున్నాను, అయ్యా ఎంత దౌర్భాగ్యం జీవితం నాకు, ఎంత దౌర్భాగ్యం దుష్టమైన జీవితం నాకు వద్దు, నేను మారుతున్నాను, నాకు అవకాశం కల్పించింది దేవుడు. మోకాళ్ళు వేసి ఆ రోజే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం కలిగాడు. కాబట్టి అంత దారుణం ఉన్న నా మీద కేసులు లేకుండా చేసాడు దేవుడు. అంత దారుణమైన పరిస్థితుల్లో మా అమ్మగారు చేసిన ప్రార్థనను కూడా ఎగతాళిగా తీసుకున్న టైంలో ఆ ప్రార్థన కాపాడిలో చేసిన దేవుడు ఆ తర్వాత ఏడుతున్నాను. నా జీవితం ఏంటని ఏడుతుంటే దేవుడి దగ్గర ఎప్పుడైతే నేను క్షమాపణ అడిగి మందు మానేసి, రౌడీజం మానేసి, కొట్లాట్లు మానేసి జాగ్రత్తగా దేవుడి దగ్గర ఉంటూ బైబిల్ పట్టుకుని దేవుడి సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని సాష్టాంగ పడి దేవుడి దగ్గర ఏడ్చి, ప్రభువా నాకు తగ్గ ఉద్యోగం నాకు అని దేవుడి దగ్గర ఏడుతున్నప్పుడు దేవుడు నన్ను అంగీకరించి, దేవుడు నాకు తెలియకుండా నేను ఎంత రాశాను ఏం చేసినది నాకే తెలుసు. అద్భుతమైన రీతిలో 2013లో దేవుడు నాకు అప్పుడు దాకా చీటి కింద నేను 2 సార్లు రాశాను. అవును, 3వసారి డబ్బులు పెట్టుకుని కొనుక్కోలేకుండా ఉంటే ఇలాంటి సేవకుడు తీసుకెళ్ళి మా అమ్మగారి పేరు మీద డబ్బులు ఎత్తున్న అప్లికేషన్ కొనుక్కుంటే అప్లికేషన్ కొనుక్కుని రాశాను. 2012 డిఎస్సి రాశాను. 2013లో దేవుడు అద్భుతంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చి దీవించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంతేకాకుండా చక్కని పెళ్లి చేసుకునే అవకాశం కల్పించాడు. నా భార్య కూడా చాలా సన్నంగా ఉంటుంది. ఈమె ఎప్పటికీ పిల్లలు కనలేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఆమెను దేవుడు దర్శించాడు. 2 ఆడబిడ్డలు కావాలని కోరుకున్నాం దేవుడు, 2 ఆడబిడ్డలు. అంతేకాకుండా దేవుడు అద్భుతమైన ఉండడానికి ఇల్లు కావాలంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాడు. తిరగడానికి పరిచర్యలకు కావాలంటున్నాం దేవుడు అన్ని సకల సదుపాయాలు ఇచ్చి దేవుడి విధంగా నన్ను దీవించి ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంఘం, జీవితంలో ఏదైనా మర్చిపోతుంది కానీ ప్రార్థన అప్పుడు అనుకున్నాను, నేను ఎవరో అంటే నేను దేవుని యొక్క సృష్టి,
నేను ఎవరో దేవుని యొక్క సొత్తు. ఎందుకు వచ్చాను? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాను. కాబట్టి ప్లీజ్, మీలో ఎవరైనా తాగుపోతులు భర్తలు కానీ తాగుపోతు కొడుకులు కానీ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నాకులాగా మారి ప్రయోజకులు అవుతారు. నెంబర్ దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్లీజ్ ఈ రోజంతటిగా మీరు తెలియజేసేది ఒకటే, మీ భర్తలు తాగుబోతులు అయితే ప్రార్థన చేయండి, పట్టుబడకండి. బిడ్డలు తాగుబోతులు అయితే ప్రార్థన చేయండి, పట్టుబడకండి. ఆ ప్రార్థన, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నీ బిడ్డల్ని, నీ భర్తని, ప్రతి ఒక్కరిని కాచి కాపాడి నరకంలో పోకుండా దేవుడు తన పరమకు చేర్చుకునేలాగా అందరం కూడా ప్రార్థన కనిపెడతాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.